నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. హెచ్ఎంటీవీ వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 350 సినిమాలు, దాదాపుగా 45 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానం. సహజత్వానికి, స్త్రీ శక్తి రూపానికి నిజంగా నిలువెత్తు నిదర్శనం. ఆవిడెవరో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆవిడే జయసుధ గారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా జయసుధ గారితో కాసేపు ముచ్చటిద్దాం. జయసుధ గారు మనతో ఉన్నారు. హలో అండి జయసుధ గారు, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్స్ అమ్మా. మీకు అలాగే హెచ్ఎంటీవీ వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. పొంగల్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ మీరు? చిన్నప్పుడు మనకి ఏదైనా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు హాలిడేస్, దీపావళి, పొంగల్ ఇలాంటివి అన్నప్పుడు హాలిడేస్, మనకి ఎక్కువ హాలిడేస్ వస్తాయి. సెలబ్రేషన్ అంటే డెఫినెట్గా దీపావళి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకంటే క్రాకర్స్ అవన్నీ ఉంటాయి. చెన్నైలో పుట్టడం పెరగడం అక్కడ కాబట్టి పొంగల్ కూడా తమిళియన్స్ బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే సిటీలో వచ్చిన తర్వాత దాన్ని అది మన విలేజెస్లో చేసుకున్నట్టు సిటీలో పొంగల్ సెలబ్రేట్ చేసుకోవడం తక్కువ. కాకపోతే ఏంటంటే సంక్రాంతి అన్నప్పుడు వెజిటేరియన్, దీపావళి అంటే నాన్ వెజిటేరియన్, ఇలా ఉండేదన్నమాట. మాకు పొంగల్ అంటే సంక్రాంతి గుర్తు అంటే కనుమ పొంగల్. ఆ పొంగల్ ఎక్కువ నాకు గుర్తు. ఎందుకంటే చెన్నైలో ఉన్నప్పుడు మేము ఉండేది కూడా బీచ్కి దగ్గరే ఉండేవాళ్ళం, మెరీనా బీచ్కి చాలా దగ్గర. సో ఆ కనుమ పొంగల్కి వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్తారు. అప్పుడు ఏం కనిపించే సముద్రం నీళ్ళు, తర్వాత అంత తలకాయ నల్లగా జుట్టుతో ఉన్న జనం, అంటే ఒక సముద్రం లాగా, అంటే మట్టి మీద సముద్రం లాగా జనం ఉండేవాళ్ళు. అంటే మస్ట్ అనమాట. ఆ రోజు బయటికి వెళ్ళాలన్నప్పుడు అందరూ బీచ్కే వెళ్ళేవాళ్ళు అనమాట. కానీ ఊరంతా సంక్రాంతిలో మీ మూవీ ఉంది కదా, అందులో బాగా ఎంజాయ్ చేస్తుంటారు సంక్రాంతి ఫెస్టివల్. దాంట్లో ఒక పాట తీశారు, దాసరి గారు డైరెక్షన్, కృష్ణ గారును, శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరరావు, నేను. సాంగ్ చాలా పెద్ద హిట్. తమిళనాడులో పుట్టి పెరిగారు. ఇక్కడ అంటే మీ తాత ముత్తాతలంతా తెలుగు వాళ్ళు అయినా సరే అక్కడే పుట్టి పెరిగారు. సినిమాల్లోకి 12-13 ఏళ్ల వయసులో వచ్చి 45 ఇయర్స్ నేను ఇదే ఇండస్ట్రీలో ఉంటాను అని అసలు ఊహించారా? నేను ఎప్పుడు ఏది ఊహించను. అంటే రేపేం జరుగుతుంది అని ఆలోచించే వ్యక్తే కాదు. సినిమా అంటే ఇష్టం, అలా వచ్చాను. నాకు చాలా ఇష్టం కాబట్టి సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆంటీ ఇంట్రడ్యూస్ చేయడం, విజయన్మల గారు. తర్వాత ఏంటంటే మంచి క్యారెక్టర్స్ చేయాలి. సినిమా అంటే ఇష్టం కాబట్టి మనకు ఫేవరెట్ యాక్టర్స్ ఉంటారు. ఈ యాక్టర్ లాగా జయాబాదురి లాగా డ్రెస్ చేసుకోవాలి. అట్లా నా టైంలో ఎక్కువ ఫేమస్ జయాబాదురి అప్పుడు. సో ఆమెలాగా ఉండాలని ఎక్కువ కాటన్ శారీస్ కట్టుకోవాలి, చీర ఎప్పుడు ఇలా కట్టుకోవాలి, నా క్యారెక్టర్స్ ఉంటే అలాగే. అవును. కాకపోతే ఏంటంటే సినిమాకి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం అన్నది తెలుగు సినిమాకి, అంటే నేను వచ్చిన టైంలో నా అదృష్టం కొంచెం హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ ఉండింది కాబట్టి నాకు అవకాశం లభించింది. కాకపోతే ఏంటంటే మనం మంచి అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ డిఫరెంట్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయడానికి తక్కువ అవకాశం ఉంటుంది తెలుగు సినిమాలో. అయినప్పుడు కూడా కొంతవరకు నా కోరికలన్నీ తీరాయి. చాలా వరకు మంచి క్యారెక్టర్సే నేను చేయడం జరిగింది. అంటే సావిత్రి, వాణిశ్రీ తర్వాత అసలు అంతటి పేరు ఒక జయసుధ గారికి మాత్రమే. సహజ నటిగా ఎక్కడ ఆర్భాటాలుండో, హంగులుండో, పాత్ర ఏమీ తగ్గేలాగా ఉండదు, ఎక్కువ. అయినా సరే తెలుగు వాళ్ళు అలా గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకుల నుంచి వచ్చినట్లే ఉంటుంది మీది. అది ఎలా చూస్ చేసుకునేవాళ్ళు? అంటే నేను అదే చెప్పాను, నేను వచ్చిన టైం అదృష్టం కాబట్టి. నా టైం అప్పుడు గ్లామర్గా, అంటే నేనేం పెద్ద గ్లామర్ అంటే సినిమాకి కావాల్సిన అందం అన్నది తక్కువ. సినిమా హీరోయిన్స్ అంటే మనం బయట లైఫ్లో చూసేదానికంటే అందంగా ఉండాలి. అంటే మనం ఊహించుకునేటప్పుడు ఓహో దేవతల్లాగా వీళ్ళు ఇంత అందగత్తులు ఇలా ఉండాలి. కామన్ మెన్కి అది ఒక డ్రీమ్ లాగా ఉండాలి, డ్రీమ్ గర్ల్ లాగా ఉండాలి. కాకపోతే నాకు ఆ లక్షణాలు ఏమి ఉండేవి కాదు. నేనేమో పక్కింట్లో వాళ్ళ అమ్మాయి, మన ఇంట్లో అలా అట్లా ఉండేదన్నమాట. కాబట్టి అది ఒక పెద్ద కాంపిటీషన్ కిందే నేను అనుకోవాలి ఆ రోజుల్లో. అంటే ఎట్లా సస్టైన్ అవ్వడం అన్నది. సస్టైన్ అవ్వాలంటే ఇలాంటి క్యారెక్టర్స్ మనం చూస్ చేసుకోవాలి. అది నాకు రావడం. మీరు అన్న దాంట్లో నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే
డ్రీమ్ గర్ల్ ని ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఊహించుకోవచ్చేమో, బట్ మీరు డ్రీమ్ వైఫ్, ఒక వైఫ్ ఇలా ఉండాలి అది అని ఉన్నారు, అయితే అవి ఉంటారు. చాలా మంది. కాకపోతే ఎక్కువ నాకు మేల్ ఫాలోయింగ్ కంటే లేడీస్ విమెన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది. మహిళలు ఎక్కువ మంది నా క్యారెక్టర్స్తో పాటు వాళ్ళు ఐడెంటిఫై చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఒక కొంతమంది ఆ క్యారెక్టర్స్ ద్వారా ఒక రోల్ మోడల్ కింద నేను చాలామందికి ఉన్నాను. సో అలాంటి అదృష్టం నాకు లభించింది. సహజ నటి అనడానికి ఒక బ్రాండ్, ఏ క్యారెక్టర్స్ చేయడం వల్ల అది బ్రాండ్ పడింది? సహజ నటి అని నాకు ఒక బిరుదో ఎవరో ఒక పెద్ద అసోసియేషనో లేకపోతే ఎవరో ఇచ్చిన బిరుదు కాదు. ఇది కొంతమంది మీడియా ఇచ్చిన బిరుదు. ఆ రోజుల్లో ప్రింటింగ్ మీడియా తప్ప సో ఎలక్ట్రానిక్ మీడియా ఉండేది కాదు. కాబట్టి ఆ రోజుల్లో జర్నలిస్టులు చాలామంది ఇవిడ సహజంగా యాక్ట్ చేస్తారు అని సహజ నటి అయింది. నాగేశ్వరరావు ఎప్పుడు అంటారు, అదేంటి యాక్టింగ్ అన్నదే యాక్టింగ్, దీంట్లో సహజమే ఉంది అని అడిగేవారు. ఎప్పుడు ఆయన చాలా ఫంక్షన్లో కూడా చెప్పేవారు. అదే ఆర్టిఫిషియల్ కదా అని అంటే నాకు కూడా అనిపించింది, అవును ఇది యాక్టింగే కదా, ఎందుకు సహజ నటి సహజం అని. అది నేను ఒక్కసారి ఒక ఫ్యాన్ వచ్చినప్పుడు ఆ ఫ్యాన్ అడిగాను, నేను ఎందుకమ్మా సహజ నటి అవుతాను మీరంటే, కాదండి మీరు తక్కువ మేకప్ వేసుకుంటారు, తర్వాత జడ పొడుగ్గా వేసుకుంటారు, మామూలుగా కాటన్ చీరలు కట్టుకుంటారు, కమర్షియల్ సినిమాల్లో కూడా మీరు అట్టగే కనిపిస్తారు. ఓకే, ఒక ఆర్ట్ పిక్చరో లేకపోతే ఒక డిఫరెంట్ సినిమా అంటే అట్లా అనుకోవచ్చు, మీరు కమర్షియల్ సినిమాల్లో కూడా అట్లాగే కనిపిస్తారు. తర్వాత మీ నడక ఎప్పుడు వయ్యారంగా ఒక హీరోయిన్ లాగానో, ఇంట్లో మన వాళ్ళు ఎట్లా నడుస్తారో ఎట్లా కూర్చుంటారు, దాంట్లో ఏమి ఒక ఇది. ఈవెన్ ఏడ్చే సీన్స్ లో కూడా అంతే, ఒక మామూలుగా ఇంట్లో ఒక సమస్య వస్తే ఏ విధంగా ఏడుస్తారు నాకు అంటే మీ ఓల్డ్ మూవీస్ ఏమైనా చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. సో అందువల్ల అట్లా అండి, అంతే తప్ప సహజ నటి అంటే దాని గురించి మేము సహజం అని అంటాము. డైలాగ్ డెలివరీ కూడా నాకు తెలుగు చదవడం రాదు కాబట్టి, రాయడం చదవడం రాదు కాబట్టి నాకు డైలాగులు చెప్పేటప్పుడు నా ఇష్టమైన చోట నేను ఆపుతాను, స్టార్ట్ చేస్తాను. తెలుగు అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఒకటి యాడ్ చేయాలి. అంటే తెలుగు వాళ్ళు ఇప్పుడు సహజ నటిని చేసిన ఇన్ని అవార్డ్స్ వచ్చిన గుండెల్లో పెట్టుకున్నంత తెలుగు వాళ్ళు చేశారు. బట్ ఎందుకు మీరు ఆ విధంగా ట్రై చేయలేదు తెలుగు నేర్చుకోవడానికి, రాయడానికి? నేను ఎవరు మనోరాలు తెలుసా మీకు? నేను కళాప్రపూర్ణ నిడదోలు వెంకట్రావు గారు సాహిత్యపరంగా ఆయన మనోరాలు. ఆయన ఒక కవిగా అయితే ఆయన ఎంతో చాలా రీసెర్చ్ చేసేవారు, చాలా గొప్ప ఇది. ఆయన తెలియని వారంటే ప్రతి రైటరు ఆయన పుస్తకం ఏదో ఒక పుస్తకం చదువుతారు. గుంటూరు వాస్తవం లేరు, మా తాతయ్య గారు విజయనగరం, గుంటూరులో కొన్ని రోజులు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. బట్ ఫైనల్గా ఆయన కూడా కొన్ని ఏళ్ళు చెన్నైలో ప్రెసిడెన్సీ కాలేజ్లో తెలుగు డిపార్ట్మెంట్ దీంట్లో పనిచేసేవారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ, ఇక్కడ కూడా ఉస్మానియాలో కూడా హెడ్ ఆఫ్ ది తెలుగు డిపార్ట్మెంట్ అలా ఉన్నాను తాతయ్య గారు. కానీ మా నాన్నగారు చెన్నైలో పుట్టారు. మా అమ్మకి 10 ఏళ్ళు ఉన్నప్పుడే, 10 కూడా కాదు, మా అమ్మకి 6-7 ఇయర్స్ ఉన్నప్పుడే తాతయ్య గారు చెన్నైకి వచ్చేసారు. సో అందువల్ల మా ఇంట్లో మా నాన్నగారికి కొంతవరకు తెలుగు రాయడం ఊరికే తెలుసు కానీ పెద్దగా తెలిసేది కాదు. అంటే చెన్నై అన్నది మెజారిటీ అంటే 60% తమిళ్ అంటే అదర్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళం. బట్ 40% ఓన్లీ తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు కానీ ఈరోజు చాలామందికి తెలుగు కూడా మాట్లాడడం రాదు వాళ్ళకి. బట్ వాళ్ళందరూ తెలుగు వాళ్ళు. అంటే ఇది ఒకప్పుడు మెడ్రాస్ స్టేట్ కదా, చెన్నై అన్నది తెలుగు వాళ్ళే ఎక్కువ తమిళ్ వాళ్ళకంటే. సో అలా ఉండిపోయిన ఫ్యామిలీ మా నాన్నగారు వాళ్ళదన్నమాట. నేను సినిమాలో మా తెలుగు మీడియం అన్నది లేదు ఎక్కడ చెన్నైలో, ఎక్కడ ఏ స్కూల్స్లో లేదు. ఇంగ్లీష్ మీడియం, తమిళ్ మీడియం, హిందీ, అంతే. తెలుగు అన్నది లేదు. ఆ తర్వాత ఉన్నట్టుంది. తర్వాత అంటే అప్పటికి మేము ఇంకా సినిమా యాక్టర్ అయిపోయాం. కానీ నేను సినిమా యాక్టర్ అయిన తర్వాత నాకు ట్యూషన్ వచ్చి నేర్పించేవారు. మాస్టర్ వచ్చి వెళ్ళడమే తప్ప నాకు అసలు వాళ్ళు కూడా రాలేదు. ఎన్నిసార్లు 1 సంవత్సరం నేర్పించారు. ఏ ఏజ్లో? నాకు ఉంటుంది 12 ఇయర్స్, అదే 12-13. ఓకే, ఆ ఏజ్లో 12-13. ఆ తర్వాత ఇప్పుడు ట్రై చేయలేదా? ఆ తర్వాత ఎందుకంటే నేను ఎక్కువ తెలుగు నేర్చుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నాకు ఏ భాష నాకు నేర్చుకోకుండా ఉంటేనే నాకు అంతే. అంటే నాకు రాయడం రాలేదు అసలు. అసలు ఇంతవరకు జయసుధ నేను సరిగా రాయలేను. నేను తెలుగు జయ అని రాయమంటే జబసుధ అని రాస్తాను. నేను వద్దులే అని మానేసాను. నాకు రాంది ఎందుకు దాన్ని. తమిళ్ రాయగలుగుతా?
తమిళ్ కొంతవరకు రాస్తా. ఇది మాత్రం ఒక మిరాకిల్లా చూడాలి. ఒక ప్రముఖ తెలుగు కవి మనవరాలు తెలుగుని ఇంత బాగా ప్రజెంట్ చేయగలరు, బట్ రాయలేకపోవడం చదవలేకపోవడం అనేది ఏంటో అర్థం కాదు. బహుశా దానివల్లనేమో నేను ఒక డిఫరెంట్ అంటే కొంచెం సహజంగా కొంతవరకు డైలాగులు మాట్లాడడం దానివల్లే అనిపిస్తుంది. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చాలా వచ్చినాయి, నంది అవార్డ్స్ దాదాపు 9 నుంచి 10 దాకా వచ్చినట్టున్నాయి. 9. ఓకే, అంటే ఇన్ని అవార్డ్స్తో పాటు ఇంతకుముందు మీరు అన్నట్లు మీడియా ఇచ్చిందా, ప్రేక్షకులు ఇచ్చారా, సహజ నటి జయసుధ అలా పడిపోయింది ముద్ర. ఇన్నున్నా సరే మీకంటే జూనియర్స్ అంత టాలెంట్ లేని వాళ్ళకి పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటివి అన్నీ వస్తున్నాయి, బట్ ఎందుకు జయసుధ గారికి ఇప్పటివరకు రాలేదు? అంటే మనం అడగాలంట గవర్నమెంట్ని, మనం వెళ్ళి వాళ్ళకి రిప్రజెంట్ చేయాలంట. గవర్నమెంట్గా ఎప్పుడు గుర్తించదంట ఎవరు మంచి ఆర్ట్, అంటే వాళ్ళు అంత రీసెర్చ్ చేయరు, వాళ్ళకి టైం ఉండదు. సో అందుకని ఎవరు వెళ్ళి ఎవరిని అడిగితే వాళ్ళని పట్టి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయడం అన్నది జరుగుతుంది. దాంట్లో కొంత ఒక 70% 80% జెన్యూన్గా డిజర్వింగ్ పర్సన్స్కి వస్తాయి. ఇంకొక 20% డిజర్వింగ్ పర్సన్స్ కాదని నేను చెప్పలేను, కానీ టూ ఎర్లీ. ఓకే, సో అది నాకు నేను వెళ్ళి అడిగితే కానీ నా బయోడేటా నేను ఇస్తే తప్ప నాకు రాదు. రికమెండ్ చేయాలి కదా గవర్నమెంట్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ రికమెండ్ చేయాలి, పేర్లు వాళ్ళు పంపించాలి. సో అలా చాలామంది అలా ఉండిపోయాము. కానీ మనకు కావాలంటే మనకంటే ఏ రోజైనా మనకంటే అవార్డులు తక్కువ తీసుకున్న వాళ్ళు సినిమాలు రకంగా కానీ తర్వాత ఎన్నో రకంగా లైక్ సోషల్ వర్క్ చేసి మన అట్లా అంతా చూస్తే నేను వెళ్ళి ఈజీగా తెచ్చుకోవచ్చు. నాకెందుకు ఇవ్వట్లేదు, నేను వచ్చి రేపు డైరెక్ట్గా నేను గవర్నమెంట్ అంటే వితౌట్ ఎనీ రికమెండేషన్ స్ట్రైట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ దీనికి రాయొచ్చు, మన ఫైట్ కూడా చేయొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగచ్చు. అంటే గుర్తించే వరకు అడగొద్దు అనుకుంటున్నారా? సుప్రీంకోర్టు కూడా వెళ్ళి మన పక్కన వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఎన్ని అవార్డులు, మన ఎన్ని సినిమాలు, మన ఏం క్యారెక్టర్స్, మనమేమి సాధించాం, మనమేమి సోషల్ వర్క్ చేసాం, మనమేమి అన్న ఒక స్థాయిని పెట్టుకుని మనం అడగచ్చు ఎప్పుడైనా. యూ కెన్ ఫైట్ అలోన్. ఎవరు ఎందుకంటే ఎవరు బట్ అంత అవసరమా అని కానీ ఇంకా నాకంటే పెద్ద వాళ్ళకే ఇవ్వలేదు. ఇంకా వాణిశ్రీ గారు చాలా గొప్ప యాక్టర్, ఆమెకి ఇవ్వలేదు. అంతెందుకు ఇండియాలో ఒక మహిళా డైరెక్టర్గా విజయ నిర్మల గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎవరు చేస్తారు అన్ని సినిమాలు, ఒక మహిళగా ఆమెని గుర్తించలేదు. సో మహిళల్లో చాలామంది ఉన్నారు, లక్ష్మి గారు ఇట్లా కొంతమంది ఉన్నారు, చాలా గొప్ప నటులు ఉన్నారు. సరే వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళు వదిలేసి ఉంటారు, నేను ఎందుకు ఫైట్ చేయడం. మొన్న చూడండి పాపం ఆశా పరేఖ్ గారి గురించి ఎంత ఇదిగా రాశారు, చాలా తప్పు కదా. ఎన్నో ఫ్లోర్స్ ఎక్కి ఆమె వచ్చి నన్ను పద్మభూషణ్ అడిగిందని ఎవరో పొలిటీషియన్ రాసి, తప్పు అది. ఎవ్రీ యాక్టర్ ఇస్ గాట్ ఎ రైట్, వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళు అడుగుతారు, తప్పే ఉందని దాన్ని పెద్ద ఇదిగా చేసి. అంటే దక్షిణాదినే ఇలా చిన్న చూపు చూస్తుందా? లేదు, అన్ని చోట్ల ఉంది, బట్ కొంచెం సౌత్ని తక్కువే ఉంటుంది, నార్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రస్తుతం అయితే దాని గురించి మర్చిపోయాను. వస్తే డెఫినెట్గా ఆనందిస్తాం, రాకపోతే చేయగలిగింది ఏమీ లేదు, వీటు అంతకంటే అంతే. స్ట్రాంగ్ ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ ఏమన్నా చేయాలని ప్లాన్ ఏమన్నా ఉందా? అంటే లైక్ శ్రీదేవి గారు చేశారు కదా ఇంగ్లీష్ లాంటివి, లేదంటే బయోపిక్ మూవీస్. అంటే ఇంగ్లీష్ వేరే, అది ఇంగ్లీష్ కాబట్టి బాగుంది. అది ఒక హిందీలో, మన తెలుగులో అలాంటి సినిమాలు చూడరు కదా. పైగా అలాంటి మనకి శ్రీదేవి పక్కన పెట్టేసినా కూడా మన దాంట్లో ఒక తల్లి ఒకటే ఫార్ములా కథలే ఉంటాయి తెలుగు సినిమాలో. కొత్తగా సాధించింది ఏముంది తెలుగు సినిమా, ఏమి సాధించలేదు. మొన్న బాహుబలి వచ్చినప్పుడు కొంచెం మన గర్వంగా ఉన్నింది, అబ్బా ఒక తెలుగువాడు తీశాడు, మన తెలుగు వాళ్ళని తీసిన సినిమా అని తప్ప వేరే ఏముంటుంది మనది, అన్నీ సేమ్ రొటీన్ లవ్ స్టోరీస్, అదే తల్లి, అదే ఇది, అదే కుటుంబం అంతే. తర్వాత పీకు లాంటి సినిమాను, లేకపోతే మొన్న ఏవో వచ్చాయి ఒక 2-3 హిందీ సినిమాలు, ఒకటి కాదు కనీసం ఒక 20-30 సినిమాలు హిందీ సినిమాలు. ఎంత డిఫరెంట్ సినిమా వాళ్ళకి, డిఫరెంట్ టైప్ ఆఫ్ దీంట్లో జానర్లో డిఫరెంట్ సినిమాలు ఉంటాయి. సో అవి మనకి లేదు. అదే అంటే ఇప్పుడు వరకు ఈ రోల్ చేయలేకపోయాను, పోనీ ఏదైనా డ్రీమ్ రోల్ ఉంది జయసుధ గారికి అంటే అదేంటి? చాలా ఉన్నాయి సినిమాలు, చాలా ఉన్నాయి, కానీ అవి మనం తీయలేము, తీరు
తీయలేము. ఏదో ఒక్కటి మాతో షేర్ చేసుకోవచ్చు. అంటే ఒక్కటిని కాదు, నేను అంటే ఎక్కువ నావెల్స్, ఇది ఇంగ్లీష్ ఫిలిమ్స్ చాలా, మెరిల్ స్ట్రిప్ చేసింది, మర్ల్ స్ట్రిప్ చేసిన సినిమా, తర్వాత చాలామంది చేస్తున్నారు ఈ మధ్య. అంటే మనకి ఏజ్ని బట్టి ఇక్కడ క్యారెక్టర్స్, అంటే ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్ శారద గారికి కొన్ని మంచి క్యారెక్టర్స్ రాశారు, కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్, ఒక ఎప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఒక 50sలో ఉన్న వాళ్ళు కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండేది. కానీ అసలు ఇక్కడ క్యారెక్టరైజేషన్స్ అసలు మంచి అలాంటిది రావట్లే. ఇప్పుడు అమ్మ నాన్న తమిళంలో ఒక డిఫరెంట్ మదర్ని ప్రొజెక్ట్ చేశారు. సో తల్లి అలానే ఫ్రెండ్లా ఉండాలి అన్నది. దాని తర్వాత ఇంకేదో సినిమా, ఎందుకు జనం అమ్మ నాన్న తమిళ అమ్మాయి గురించి మాట్లాడుకుంటారు. మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ వచ్చినా అది పెద్దగా షైన్ అవ్వలేదు. తర్వాత దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా, ఎవడు సినిమాలో కూడా మంచి పేరు వచ్చింది. అది అఫ్ కోర్స్ ఆ టైప్ ఆఫ్, అప్పుడు అంటే కొంచెం ఓల్డ్ ఫార్ములాలో మదర్స్ అలా ఛాలెంజ్ ఉండేది. కానీ ఎన్నో సినిమాలు ఉన్నాయి, ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. మదరే, అన్ని మదరే అవసరం. ఒక లాయర్ అయినా మదరే, ఒక పోలీస్ ఆఫీసర్ అయినా మదరే కదా. సో ఎందుకు మదర్ ఎప్పుడు ఇంట్లో చీర కట్టుకుని కాఫీ అందిస్తా, పొద్దున్న లేవరా అని అన్నీ కూడా ఆమె పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేవరా అని వంట చేస్తూ దోశలు వేస్తూ కూడా ఆమె ఇది అవ్వచ్చు. బొమ్మరిల్లు మదర్లో అసలు బాగా బాగా అదంటే నా బొమ్మరిల్లు మదర్ అంటే అది ఒక మదర్, ఒక హౌస్ వైఫ్ అంతే. బట్ నేను ఉమెన్ ఓరియంటెడ్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం, డిఫరెంట్గా ఉండాలి. ఆ ఫార్ములానే కొంచెం డిఫరెంట్, క్యారెక్టర్ ఫార్మెట్ టోటల్గా డిఫరెంట్గా ఉండాలి. అమ్మా నాన్న తమిళమ్మాయి, మీరన్న బొమ్మరిల్లు, ఎవడు, సీతమ్మ సినిమా, అన్నిట్లో హీరోకే మదర్గా ఉన్నారు. ఆ ఈజ్ కూడా అంటే సహజంగా మీకుండే ఈజే అది. కానీ హీరోస్కి వచ్చేటప్పటికి ఇంకా ఒరే పెద్దోడా చిన్నోడా అంటాం, అదంతా ఎలా వచ్చింది? అంటే ఫ్యామిలీలో అలవాటు అయిపోయిందా? అంటే ఫ్యామిలీలో లేదు, మా ఇంట్లో అలా ఉండదు. ఎందుకంటే నేను అందరు తెలుసు, అంత తెలుగు మ్యారీడ్ పంజాబీ అని తెలుసు అందరికి. నితిన్ కపూర్ గారి గురించే, నితిన్ కపూర్ గారు పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఆయన ఎప్పుడు హిందీలో మాట్లాడలే పిల్లలతో. పిల్లలు ఆయనతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, నేనేమో తెలుగులో మాట్లాడతాను పిల్లలతో. వాళ్ళకి తెలుగు వస్తుందా? నిహార్ అండ్ శ్రేయాన్ ఇంట్లో అందరు తెలుగు మాట్లాడతాం కదా. సో మా ఆయన తెలుగు మాట్లాడతారు. ఇప్పుడు హీరోస్ తో ఉండే మదర్ లానే ఉంటారా వీళ్ళతో? మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, చేతులు వేసుకొని చాలా ఫ్రెండ్లీ. పిల్లలు చాలా ఫ్రెండ్లీగా, వెరీ క్లోజ్. వాళ్ళ నాన్నగారితో కంటే నాతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటారు. ఎలా ఉంటారు జయసుధ గారు ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? జయసుధ గారు ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదు జయసుధ గారికి. అన్ని పనులు ఆమెనే, అంటే నాకు తెలియంది, అంటే నాకు ఆల్మోస్ట్ 80% తెలుసు, 20% తెలియదు. అన్నీ తెలియదు కదా యాజ్ అ హౌస్ వైఫ్. ఇంటి వరకు కరెంట్ పోతే అది ఎట్లా చేంజ్ ఓవర్ అవన్నీ తెలియదు. బట్టలు మడత పెట్టడం తెలియదు, బట్టలు అస్సలు మడత పెట్టడం తెలియదు. కొంతవరకు ప్రెస్సింగ్ అయితే చేస్తాను, ఇస్త్రీ చేయడం. వంట చేస్తా, పొద్దున ఎవరు వచ్చినా రాకపోయినా టిఫిన్ చేస్తా. ఇప్పుడు కూడా వంట మనిషి ఉన్నారు మాకు ఇంట్లో, ఒక 3-4 మాకు హెల్పర్స్ అందరు ఉన్నారు. అయినప్పటికి కూడా పొద్దున నాకు షూటింగ్ ఉన్నా కూడా ఫస్ట్ మా అమ్మకి టిఫిన్ నేనే పొద్దున్న చేస్తాను. నేను ఈ ఏజ్లో కూడా మా అమ్మకి 75 years old, డయాబెటిక్. సో ఇప్పుడు బ్రహ్మోత్సవం షూటింగ్ జరిగినా, ఏ షూటింగ్ జరిగినా పొద్దున మా అమ్మకి నేనే టిఫిన్ చేయాలి. ఎందుకంటే ఆ టైంకి రారు వీళ్ళు, 9 గంటలకు కానీ రారు పనిచేసేవాళ్ళు. సో అందుకని ఆమెకి 8-8:30 లోపల బ్రేక్ఫాస్ట్ ఉండాలి. సో నేను ఆమెకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టి అట్లా. ఖాళీగా ఉండడం అనేది ఎక్కడ ఇష్టం ఉండదు, ఇంట్లో కూర్చోవడం అస్సలు ఇష్టం లేదు. ఏ పని లేకపోయినా అలా బయటికి వెళ్ళి, మాల్స్లో ఎక్కువ కనిపించే వ్యక్తి నేను ఒక్కదాన్ని. అంటే అన్నీ షాపింగ్ చేస్తానని కాదు, చిన్న చిన్న ఇంటికి కావాల్సిన వస్తువులు అవన్నీ నేనే కొనుక్కుంటాను. ఒక ఇయర్లో 24 సినిమాలు రిలీజ్ అయినాయి. అంటే మీరు ఖాళీగా ఉండడం ఇష్టం లేదా అన్నారు, మరి అంత బిజీ 24 సినిమాలు ఒక ఇయర్లో ఒక హీరోయిన్ కంటే? అది ఎలా జరిగిందంటే కొన్ని ఆగిపోయిన సినిమాలు ఒక ఇయర్లో, అంటే ఇప్పుడు లైక్ ఫర్ 2016 నుంచి జనవరి నుంచి 2016 డిసెంబర్ దాకా లెక్క కాదు, 2015 అక్టోబర్ నుంచి మొదలుపెట్టిన 2016 అక్టోబర్ లెక్క అట్లా అనమాట. అది 1 year కింద. ఆ 1 yearని వాళ్ళందరూ ఏమంటే 1 year వేస్తారు. దాంట్లో గెస్ట్ అపీరియన్స్ చాలా ఉన్నాయి, చాలా సినిమాలు అప్పుడు గెస్ట్ అయిపోయారు. జయసుధగా ఒక 2 సుహాస్ని హీరోయిన్గా యాక్ట్ చేసిన సినిమాలో జయసుధ ఫ్యాన్ సుహాస్ని ఒక సినిమా, ఆ సినిమాలో కోడి రామకృష్ణ గారి సినిమా, దాంట్లో
అట్లా చేశాను. దాంట్లో 2 సీన్లు వస్తా జయసుధగా. సో అట్లా కొన్ని సినిమాలు అలా రిలీజ్ అయింది, ఆగిపోయిన సినిమాలు రిలీజ్ అయింది. మీరు ఆ 24 మూవీస్లో గతంలో తీసినవి ఆ టైంలో రిలీజ్ అయిన వాట్ ఎవర్ ఇట్ ఇస్ కనీసం 10 సినిమాలు అయితే ఆ ఇయర్లో వర్క్ చేసి ఉంటారు, అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. 10-15 చాలా ఉంటుంది సినిమాలు అయితే. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ చూస్తుంటే హీరోయిన్స్ కనీసం 10, 12, 20 టోటల్గా లైఫ్ 24కే ముగిసిపోతుంది. ఎందుకంటారు? అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, సొసైటీ మారిపోయింది, సినిమా మేకింగ్ మారిపోయింది. ఈ రోజుల్లో అంటే గ్లామర్ ఒకటి ఇంపార్టెంట్, ఏ సినిమా కాజు అంటే కొన్ని ఇప్పుడు మన కాజల్ లాంటి అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ పనిచేసినట్టుంది టాప్ పొజిషన్, ఆర్ మోర్ దెన్ దట్ ఆల్సో సస్టైన్ అయి ఉన్నారు. కానీ ఎవరు వీళ్ళు ఇంత గొప్ప సినిమాలు చేశారు అని చెప్పలేకపోవడానికి కారణం అంటే క్యారెక్టర్స్ అలాంటిది. ఎందుకు హీరోయిన్కి క్యారెక్టర్ తగ్గే విధంగా ఎందుకు క్రియేట్? మెయిన్ థింగ్ అంటే తెలుగులోనే ఆ ప్రాబ్లం ఉంది, హిందీలో ఆ ప్రాబ్లం లేదు, సో మన తమిళ్లో ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నయనతార అంటే అక్కడ సెన్సేషన్ అమ్మాయి అన్ని రకాలైన సినిమాలు చేస్తుంది, గ్లామర్ చేస్తుంది, హీరోయిన్ ఓరియంటెడ్ చేస్తుంది, అలాంటి సినిమాలు చేస్తుంది. మలయాళంలో ఉన్నారు, ఒక్క తెలుగు ఒక్కటే, ఒక తెలుగు అనగానే నవ్వేస్తుంది, ఒక స్మైల్ ఉంటుంది అంతా. మేము బయట ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఎందుకంటే వీళ్ళు లవ్ స్టోరీలు కొన్ని ఎక్కువ ఫార్ములా సినిమాలు, ఫైటింగ్లు ఇవి తప్ప మామూలు సినిమాలు, మంచి కథలు, ఒక డిఫరెంట్ సినిమా చూడడం అన్నది మన ఆడియన్స్ చూడరు. ఎందుకంటే బాగా మాస్ అంటే మేబీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సినిమాలు చూడడం మానేయడం వల్ల అది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కే కొన్ని సినిమాలు పరిమితం అవుతుంది. పీకు లాంటి సినిమా చేయమంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు పీకు సినిమా అంటే ఒక మోషన్ ప్రాబ్లంలో, ఒక హెల్త్ ప్రాబ్లంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మన వాళ్ళు చూస్తారు ఆ సినిమా. అసలు మన వాళ్ళు ఎవరు యాక్ట్ చేస్తారు అలాంటి సినిమా? ఎవరికి గట్స్ ఉండాలి కదా అలాంటి సినిమాని చేయడానికి. మన సిస్టమే డిఫరెంట్, మన వాళ్ళు హీరోల్ని చూడడం కానీ అన్నీ సపరేట్. తెలుగు సినిమా సపరేట్, అది ఏ సినిమా ఇండస్ట్రీతోనూ పోల్చుకోలేని ఒక సపరేట్ ఇండస్ట్రీ అది. సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా సెక్షన్ ఆఫ్ మీలాంటి యాక్టర్స్ తోనే అక్కడికి పోతున్నట్లుగా కనబడుతుంది. ఇప్పుడు హీరోయిన్స్ పరిస్థితి అలా ఉంది. అప్పుడు మీ కాంపిటీటర్స్ అంటే ఎవరు ఉండేవాళ్ళు? శ్రీదేవి, జయప్రద ఉండేవాళ్ళు. అయినా సరే ముగ్గురే ఉండేవాళ్ళు. అయినా సరే సహజంగా అందరికి మీరే టాప్ అన్నట్లుగా ఉండేవాళ్ళు. ఎట్లా ఆ తేడా ఎలా ఉండేది? లేదు కాంపిటీషన్ అంటే నేను కొంచెం ముందు వెనకాన వచ్చినా కూడా శ్రీదేవి చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పనిచేస్తున్నది. శ్రీదేవి టోటల్ గ్లామర్ క్యారెక్టరు, జయప్రద గ్లామరు కొంత, అంటే శ్రీదేవి వచ్చి ఒక సెన్చువల్ గ్లామర్లో ఒక మెట్టు ఎక్కువ, జయప్రద ఒక అందమైన ఒక ఇది విత్ లిటిల్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ కొన్ని, జయసుధ అంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్, వేరేమీ ఉండేది కాదు. సో అందువల్ల ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నేను చేసేదాన్ని, అలాగే పెద్ద హీరోస్తోనే నేను చేసేదాన్ని. శ్రీదేవి, జయప్రద వాళ్ళు తక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు, నంబర్స్ తక్కువ ఉండేది, అట్లా ఉండేదన్నమాట. సో ఈ ముగ్గురు చుట్టే తిరిగేది ఇండస్ట్రీ. తర్వాత రాధా, సుహాస్ని, వీళ్ళ విజయశాంతి, ఆ సెకండ్ రాధిక, వీళ్ళు తర్వాత బ్యాచ్ వచ్చేదాకా మేమే. ప్రాబ్లం ఏముండేది కదా, అందరూ బాగా మాట్లాడుకునేవాళ్ళం. మీ ముగ్గురు మధ్య ఎలా ఉండేది? మా ముగ్గురు మధ్య ప్రాబ్లం ఉండేది కాదు. అఫ్కోర్స్ తర్వాత హిందీకి వెళ్ళాక శ్రీదేవి, జయప్రద ప్రాబ్లం ఉండింది. మన జయప్రద కొడుకు పెళ్ళి నా శ్రీదేవి కూడా వచ్చింది, సో అది కూడా సాల్వ్ అయిపోయింది ఇప్పుడు, అప్పటి నుంచి ఇప్పటికి. మాకైతే నేను అందరితో బాగా మాట్లాడతానేది. నేను ఓన్లీ నా పర్టికులర్ అంటే నాకు మంచి పేరు రావాలి, దాంట్లో మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవ్వడమే ఛాన్స్ లేదు. పక్కన నా ఫ్రెండ్స్ జయప్రద కానీ శ్రీదేవి కానీ ఎవరైనా ఉండని, వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగా డ్రెస్ చేసుకున్నారు అన్నది నాకు అనవసరం. నా క్యారెక్టర్ ఎంత బాగుంది, నేను ఎంత బాగా యాక్ట్ చేయగలను అంతే. అయితే ఆ అప్స్ అండ్ డౌన్స్ డెఫినెట్గా ఉంటాయి, లైఫ్లో ఉంటాయి. దట్ ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు ఇండస్ట్రీలో ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు బాధపడడం ఎలా ఉంది? ఆ టైంలో మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హెల్ప్ చేసిన వాళ్ళు అంటే ఏమి నాకు పెద్దగా, నేను అందరూ హెల్ప్ చేశారు అవసరం ఉన్నప్పుడు. అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కెరియర్ పరంగా మంచి సినిమాలు, కానీ హెల్ప్ చేసిన వాళ్ళు పర్టికులర్గా ఎప్పుడు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్లో హెల్ప్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో అది నాకెప్పుడు ఇండస్ట్రీలో నాకు అండగా నిలిచింది. ఏ ప్రాబ్లం అంటే పెద్దగా ప్రాబ్లం అంటే మనం క్రియేట్ చేసుకునే ప్రాబ్లం తప్ప
నాకు వచ్చే ప్రాబ్లమే ఉండదు, మనమే చేసుకుంటాం, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడు ఏది ఒక అడ్వైస్ కావాలన్నా, ఏది ఒకటి కావాలన్నా దాసనారాయణరావు గారు. అలాగే మాకు పెళ్లి విషయంలో కూడా నాకు మా వారికి లవ్ మ్యారేజ్ కదా, నార్త్ సౌత్ 2 స్టేట్స్ అని ఒక సినిమా వచ్చింది. అలా ఒక అర్జున్ కపూర్ అను 2 స్టేట్స్ అని హిందీలో వచ్చింది కదా, అలా ఉంటుంది మాది. ఆ టైంలో అట్లా బాగా దాసనారాయణరావు గారు డైరెక్టర్ గారు, అలాగే రాఘవేంద్రరావు గారు బాగా నాకు, అలాగే రామానాయుడు గారు, వారు ఒక ఆయన చాలా హెల్ప్ చేశారు. నేను ఎక్కడో పిక్ కూడా చూశాను, జయప్రద గారు మీ మ్యారేజ్లో మిమ్మల్ని సర్దుతూ తన పెళ్ళిగా వచ్చింది మీ మ్యారేజ్లో, కపూర్ గారు మీ మ్యారేజ్లో. అప్పుడు అట్లా చాలామంది ఉంటారు అడ్వైజ్. ఏ టైం అయినా మోహన్ బాబు 12 గంటలకు ఫోన్ చేసినా కూడా రెడీ అనమాట. సో అలా తను ఎప్పుడు నాకు మురళీమోహన్ గారు అడ్వైజ్లు ఇవ్వాలన్నా ఏదన్నా ఉంటే మురళీమోహన్ గారిని కూడా నేను అడుగుతాను. సో ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అందరూ జయసుధా అనగానే ఫస్ట్ హెల్ప్ చేయని వాళ్ళు ఏం లేదు. అయితే అంటే మీకు నచ్చిన ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా వ్యక్తిగతంగా కానివ్వండి, నచ్చిన టాప్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ ఎవరున్నారు? టాప్ 1 పేరు చెప్తే ఎవరు చెప్తారు? అంటే నచ్చిన దానికిను పర్సనల్ లైఫ్లో వాళ్ళు నచ్చడం వేరే, ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు నచ్చడం వేరే. ప్రొఫెషనల్ లైఫ్లో ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ నచ్చుతారు మాకు. ఇదే ఎక్కడ వెళ్ళినా మేము ఇదే చెప్తాం. ఎందుకంటే ప్రొఫెషనల్గా ఎవరు వీళ్ళు పలానా వాళ్ళు నాకు నచ్చిన ఒక్కొక్క డిఫరెంట్ అయితే. ఇవాళ నేను ఇనీషియల్గా ఒక 5-6 సినిమాలు నేను బాలచంద్ర స్కూల్ నుంచి వచ్చిందండి. అవును, కే బాలచంద్ర గారు. తెలుగు 12 కాపురం ఫస్ట్ పిక్చరు, దాని తమిళ్లో ఎక్కువ పిక్చర్లు వరుసగా చేసాం. నేను, కమల్, మేమంతా ఒక గ్రూప్ ఆఫ్ యంగ్, అప్పుడే పైకి వస్తున్న ఇదనమాట. సో మేమంతా ప్రతి సినిమాలో నేను, కమల్, ఇంకా 2-3 వీళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, మాకప్పుడు ఏముండదు, ఉండకపోయినా మేము ఉండాలి. అంటే అది అంత కంపెనీ ఆర్టిస్ట్ లాగా అనమాట మేము. సో అట్లా ఆ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి ఒక డిసిప్లిన్ అన్నది, యాక్టింగ్ అంటే కొంతవరకు ఇది. దాని తర్వాత మన రాఘవేంద్రరావు గారి సినిమా జ్యోతి, ఆమె కథ, ప్రేమలేఖలు. సో అలా ఆయన చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఇది. అక్కడి నుంచి అట్నే కంటిన్యూ అయ్యి డైరెక్టర్ గారిది శ్రీ దాసనారాయణరావు గారిది ఇంకా చెప్పని అవసరం లేదు. అక్కడి నుంచి ఎన్ని సినిమాలు ఆయన, శివరంజని కానీ, మే సందేశం కానీ, తర్వాత శ్రీవారి ముచ్చట్లు, ఇంకా చాలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా చాలా సినిమాలు ఉన్నాయి. అంటే డైరెక్టర్స్ అడిగాను నేను, టాప్ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారు? ఒక నేమ్ అట్లా ఇప్పుడు ఎవరికి అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఏ రోజైనా దాసనారాయణరావు గారని. బట్ ఫస్ట్ అని అంటే పర్సనల్ లైఫ్లో అంటే ఎప్పుడు దాసనారాయణరావు గారే ఉంటారు. సినిమా లైఫ్లో అంటే అందరూ మంచి వాళ్ళు. హీరోస్లో హీరో బెస్ట్, అందరు బెస్ట్ హీరోసే. కంఫర్టబుల్గా అంటే నేను అందరితో బాగా మాట్లాడతాను. రామారావు గారితో కూడా కొంచెం ఎక్కువ ఓపెన్గా చలాకి మాట్లాడే వాళ్ళు నేను ఒకదాన్ని. పెద్దవాళ్ళే చాలా భయపడే వాళ్ళు నేను విన్నాను. కొంచెం తక్కువ కొంచెం పరిచయం అవగానే అరే ఇంత బాగా మాట్లాడతారా రామారావు గారు అని మీరే చెప్పారు. రామారావు గారితో బాగా మాట్లాడేదాన్ని, నాగేశ్వరరావు గారు అట్లా ఎక్కువ. అఫ్కోర్స్ శోభన్ బాబు గారితో ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. కృష్ణరాజు గారు, మా గోపికృష్ణ మూవీస్ నేను దాదాపు 9 సినిమాల దాకా వాళ్ళ దేంట్లో చేస్తున్నాను. రాజుగారు మొత్తం ఫ్యామిలీ లాగా, కృష్ణరాజు గారు కానీ మేము ఇద్దరు పోటీ. రాజుగారు నేనంటే ఆయన నువ్వు ఇట్లా చేసావా, నేను నెక్స్ట్ షాట్లో నీకంటే బెటర్గా, ఇట్లాగే ఉండేది మా ఇద్దరు మధ్య. అంత కాంపిటీషన్, బ్రహ్మాండమైన సినిమాలు చేశాం. అలాగే శోభన్ బాబు గారు వచ్చి అందరు హీరోయిన్స్, ఆయన అందరు ఫస్ట్ ఏ హీరోయిన్ అయినా వాళ్ళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందు ఏ హీరోతో షేర్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ శోభన్ బాబు గారితో అయితే ప్రతి హీరోయిన్ షేర్ చేసుకుంటుంది. సో అట్లా ఆయన చాలా ఇది. అఫ్కోర్స్ కృష్ణ గారు అంటే ఆయన మా ఆంటీ ఈజ్ మై అంకుల్ కాబట్టి నాకు కొంచెం ఆయన ఒక్కరే కొంచెం నేను ఆ డిస్టెన్స్ అంటే అంత బయట వాళ్ళలాగా మనం మాట్లాడలేం కదా, కొంచెం భయం ఉండదు, ఆ మర్యాద భయం. కానీ అంటే బాగుండేది కెమిస్ట్రీ. కృష్ణ గారు సినిమాలు కూడా కొన్ని 2-3 మంచి పిక్చర్స్ చేసాం మేము. పల్నాటి సింహం అది, అలాంటి సినిమాలు ఇంకా 2-3 ఉన్నాయి మంచి పిక్చర్లు చేసాం. ఎక్కువ క్లోజ్గా నేను బాగా సెట్లో ఒకే అసలు ఆడుకుంటూ పాడుకుంటూ అంటే చంద్రమోహన్ గారు. ఎన్ని నంబర్ ఆఫ్ పిక్చర్స్ కదా స్టార్టింగ్ నుంచి ఉన్నారు. బట్ అంటే మీరిద్దరు ఇంత మంచి ఫ్రెండ్స్ అని? ఫ్రెండ్స్ అంటే
అంటే మా కోస్టార్గా ఫ్రెండ్షిప్ అన్నది వేరే, కోస్టార్గా ఎంజాయ్ చేసేది వేరే. మురళీమోహన్ గారు అలాగే ఆయన ఓన్ ప్రొడక్షన్స్ చాలా సినిమా మంచి పిక్చర్ చేశారు. మోహన్ బాబు గారు అంతా ముందు నాతో చాలా ఆయన ఓన్ బ్యానర్లో మంచి పిక్చర్లు చేసాం. మేమిద్దరం చేసిన గృహప్రవేశం ఆల్మోస్ట్ ఎంత ఒక్క సంవత్సరం ఆడింది ఒకే థియేటర్లో. సత్యనారాయణ స్వామి సాంగ్ సత్యనారాయణ స్వామి అంటే ఆ పాటలు వేసేవారు. మీ రోల్ మోడల్ చెప్పాలంటే ఎవరు ఉన్నారు? అండ్ విజయ నిర్మల గారు ఎలాగో ఉంటారు డెఫినెట్గా రోల్ మోడల్ అంటే విజయ నిర్మల గారు ఉన్నారు. బట్ అందరి దగ్గర నేను కొంచెం కొంచెం నేర్చుకుంటాను. ప్రతి వాళ్ళల్లో ఒక గొప్పతనం ఉంటుంది, ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. నేను స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, నటనలో ఎలా సహజత్వం ఉందో మీ ఫేస్లో కూడా అదే గ్లో అట్లాగే ఉంది. ఎలా మెయింటైన్ చేయడం వల్ల? మెయింటైన్ ఏం లేదు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకోను, ఏ పార్లర్ని అడగచ్చు. ఒక థ్రెడ్డింగ్కి వెళ్తాను, కలర్ వేసుకోవడానికి వెళ్తాను. ఫేషియల్స్ అన్నదే నా లైఫ్లో చాలా తక్కువ చేసుకున్నాను. అంటే ముందు ఏంటంటే భయం, అది ఏదైనా అయిపోతుందేమో అని, సూట్ అవ్వదేమో, అంటే నాకు చాలా కొన్ని ఎలర్జీస్ ఉన్నాయి. సో న్యాచురల్గా జస్ట్ లీవ్ ఇట్ అంత. కొంతమంది మార్చుకుంటానే ఉంటారు ఫేస్ని, కొంతమంది దాన్ని లాగేసుకుని ఇక్కడ లాగేసుకుని అక్కడ. అంటే సినిమాలో మనం ఒక సినిమా ఆర్టిస్ట్ అనేసరికి ఎప్పుడు ప్రజలకి ఒక ఇదిగా కనిపించాలి అని అనుకునే కొంతమంది ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటే పర్వాలేదు అట్లా ఉందాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో నేను రెండో రకం అనమాట. ప్రొడ్యూసర్గా కూడా చేశారు మీరు, శ్రేయాన్ కూడా హీరోగా చేశారు బస్తీ మూవీ కదా? అవును. అంటే మేము పెళ్ళైన తర్వాత మా వారు జేఎస్కే కంబైన్స్ మీద మూవీస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సినిమానే పెద్ద హిట్, దాసనారాయణరావు గారు డైరెక్షన్లో ఆది దంపతులు అని నాగేశ్వరరావు గారు నేను యాక్ట్ చేస్తాం. సో ఫస్ట్ పిక్చరు పెద్ద డైరెక్టరు పెద్ద హీరో వారితో స్టార్ట్ చేయడం జరిగింది. టైటిల్ కూడా చాలా ఆది దంపతులు పెద్ద హిట్ అయింది. దాని తర్వాత కాంచన్ సీత అని ఒక సినిమా చేసాం, చాలా మంచి సినిమా అది. చాలా బాగా, అది చాలా బోల్డ్ పిక్చరు దాసనారాయణరావు గారు, అది కూడా బాగా సక్సెస్ అయింది. దాంట్లో మేము రఘువరన్ని ఇంట్రడ్యూస్ చేసాం. అంటే అంతకుముందు ఏదో చిన్న క్యారెక్టర్స్ అది చేశారు, కానీ రఘు ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జ్ లెంత్ రోల్, చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా అదే హీరో ఆ సినిమాకి. మీరు ప్రొడ్యూసర్గా అయిన ప్లాన్స్ ఉన్నాయా ఫ్యూచర్లో? అట్లా భయం వేస్తుంది చేయడానికి ఇండస్ట్రీ ఇది. బట్ మా అబ్బాయి చెప్పాను నేను, నాట్ ఓన్లీ తెలుగు, యూ కెన్ ట్రై ఇన్ తమిళ్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. తమిళ్ మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఇది ఈ సినిమా. ఇక్కడ తెలుగు ఆలోచనలు వేరే ఉంటాయి వాళ్ళది. ఒక న్యూ కమ్మర్కి చాలా కష్టం తెలుగు ఇండస్ట్రీలో రావడానికి. అంటే అందరూ అనుకో జయసుధ కొడుకే కదా అని, ఒక హీరో కొడుకైతే కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ హీరోయిన్ కొడుకుకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పైగా మా వాళ్ళకి ఎక్కువ సిగ్గు. మా పిల్లలు స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని నేను వాళ్ళని సినిమా ఫంక్షన్లకి అన్నిటికీ దూరం పెట్టేదాన్ని. మొత్తం షూటింగ్లకి తీసుకెళ్లేదాన్ని కాదు. ఎక్కడన్నా ఊటీ అట్లా ఉంటే ఎప్పుడన్నా తీసుకెళ్లేదాన్ని. ఎక్కడ సినిమా ఇదన్నదే లేదు, గాలి తగలలేదు వాళ్ళకి. కానీ వాడు సడన్గా సినిమా అనుకున్నాడు. సరే అప్పుడెప్పుడన్నా ఫంక్షన్లకి మేము ఫ్యామిలీ అందరికి తెలియాలి కాబట్టి అసలు ఫ్యామిలీ మెంబర్స్గా మేము వెళ్ళేవాళ్ళమే తప్ప ఎప్పుడు ఇది లేదు. లెట్స్ సీ, తెలుగులో మంచి అవకాశం వస్తే వాడు చేస్తాడు. వాడు తండ్రులతో యాక్ట్ చేశారు, కొడుకులతో కూడా యాక్ట్ చేశారు. ఆ డిఫరెన్స్ ఏం కనబడుతుంది? తండ్రుల యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కొడుకులు ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, యాక్చువల్గా తండ్రులు అందరూ బాగానే యాక్ట్ చేశారు. అంటే ఎవరేమో నాగేశ్వరరావు గారు కానీ, తర్వాత కృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ. అంటే ఒక 2 పిక్చర్లు చేసిందంటే మన చరిత అవును, ఎప్పుడు సినిమా కానీ, తర్వాత గోవిందరందరూ కానీ. ఐ ఫీల్ చాలా వీళ్ళకి చాలా కష్టం అండి. యాక్చువల్గా తండ్రులకి వాళ్ళ హీరోగా అవ్వడానికి కష్టపడ్డారే తప్ప తర్వాత వాళ్ళకంటూ ఒక స్టైల్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకి పోటీ అన్నదే లేదు, వాళ్ళకి ఎవరితో పోటీ లేదు. కృష్ణ గారు ఎవరితో నేను రామారావు గారిలాగా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, నేను కృష్ణ గారిలాగే చేయాలనుకున్నాను. శోభన్ బాబు గారికి అసలు పోటీయే లేదు. ఏదో కొంచెం నాగేశ్వరరావు గారిలాగా అట్లా ఉంటారేమో అని. దాని తర్వాత ఆయనకి డాన్సులు ఇష్టం లేదు. ఆయన కూడా ఒక పాట అంటేనే, సాంగ్స్ అంటేనే ఇష్టం ఉండేది, అంటే డాన్స్ అంటేనే ఇష్టం ఉండేది. ఎవరి టాలెంట్ ఎవరి స్టైల్ వాళ్ళు ఉండేది. కృష్ణరాజు గారే
సో అట్లా ఉండేవాళ్ళు అనమాట. కానీ వీళ్ళకి ఎంత కష్టం చూడండి, వాళ్ళ నాన్నగారుల కంటే ఫాదర్స్ కంటే బెటర్గా యాక్ట్ చేయాలి, ప్లస్ ప్రూవ్ చేసుకోవాలి. ఇంత చాలా టఫ్ వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళ ఫాదరే ఎవరికైనా. సో వాళ్ళకి వేరే హీరో కాంపిటీషన్ కాదు కదా. ఆ మార్క్ పడకుండా కాపాడుకుంటూ రావాలి. బట్ చరణ్కి కాంపిటీషన్ ఎవరో చిరంజీవి గారే. సో అందుకని వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్. చరణ్ కానీ, తర్వాత మన మహేష్ కానీ. సో ఎవ్రీబడీస్ గాట్ ఎ డిఫరెంట్ స్టైల్. మహేష్ ఈస్ గాట్ ఎ టోటల్ డిఫరెంట్ స్టైల్. సో ఒకరితో ఒకళ్ళు కంపారిజన్ లేదు. సహజ నటి ఇప్పుడు బుల్లితెరకు కూడా వచ్చేసారు. అందమైన జీవితంతో అందరికీ దగ్గర అవుతున్నారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే యాక్చువల్గా మీకు తెలీదు, నేను ఆల్రెడీ ఒక చేశాను అవును, ప్రోగ్రామ్. Okay, program చేశారు. ఆ ప్రోగ్రాంలో నేను మాట్లాడడం అది నచ్చి అప్పుడు మన లేట్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఒకసారి వాళ్ళ మిస్సెస్ విజయమ్మ గారు చూశారు. చూసిన తర్వాత ఆయన కూడా ఒకసారి చూశారు. అప్పుడు దాని తర్వాత నాకు పాలిటిక్స్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి పాలిటిక్స్లో అలా అని అప్పుడు నన్ను వాళ్ళు ఆహ్వానం చేశారనమాట. అది నా ఇన్వైట్ చేసి పాలిటిక్స్లో జాయిన్ అవ్వమని అడిగింది. అప్పుడు అలా స్టార్ట్ అయింది. అది మీ జయసుధ. సో ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇలాంటి ప్రోగ్రామ్ నేను చేశాను. కానీ అందమైన జీవితంలో ఉన్న అందం ఏంటంటే ఒక జయసుధనే కాదు, చాలా డిఫరెంట్ వాక్స్ నుంచి డిఫరెంట్ అంటే జస్ట్ అందరూ వాయిసెస్ మనం వినాలి. సో అదే ఆ ప్రోగ్రాంలో ఉన్న అందం. 1-to-1 అన్నది చాలామంది చేస్తారు. మీరు మాట్లాడుకునేది 1-to-1 అనేది చాలామంది మాట్లాడితే అది చాలా రొటీన్గా ఉంటుంది. బట్ ఇది వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉన్నింది. అండ్ నాకు ఒక ప్రోగ్రామ్ అంటే నాకు నచ్చింది ఏంటంటే అందరూ ఒపీనియన్స్, అందరూ వాళ్ళ థింకింగ్ ప్రతిదీ మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది. సో మంచి ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ప్రస్తుతం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వల్ల కొంతవరకు ప్రస్తుతం ఆపామన్నమాట. మళ్ళీ ఏప్రిల్ తర్వాత ఎప్పుడో వస్తుంది ఆ ప్రోగ్రామ్. అయితే మొన్న మా ఎలక్షన్స్లో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? 2 గ్రూపులు అయిపోయిన పరిస్థితి వచ్చింది ఫస్ట్ టైం. మా ఎలక్షన్స్ అంటే అదొక నా లైఫ్లో ఒక మరపురాని అంటే మెమరీ. అంటే జనరల్గా నేను ఒక నిమిషంలో మర్చిపోతాను, పెద్దగా ఏది గుర్తు పెట్టుకోను. కానీ దాని గురించి మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ దాని గురించి నేను మాట్లాడాల్సిన వస్తుంది. దట్స్ వన్ థింగ్. నా లైఫ్లో జరిగిన ఒక ఫస్ట్ లాస్ట్ అదే అని నేను అనుకుంటున్నాను. అది యాక్సిడెంటల్గా జరిగింది. ఎందుకంటే అంటే ఇంతకుముందు కూడా నేను చాలా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, అన్నీ చాలా ఉన్నాను. ఎప్పుడైనా ప్రెసిడెంట్ అవ్వాలి ఇంత మురళీమోహన్ గారు చెప్పినప్పుడు 2-3 సార్లు నేను ప్రెసిడెంట్ అయితేనే కంటెస్ట్ చేస్తాను అనేది కూడా చెప్పాను నేను. అంటే ఒక మహిళ ఎందుకు ప్రెసిడెంట్ కాకూడదు? మూవీ ఆర్టిస్ట్ ఎక్కడైనా మహిళలకు ఒక సమాన హక్కు ఉండాలి. మన వాయిస్ వినపడాలన్నా ఒక ఇండస్ట్రీలో ప్రతిదీ అంటే మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ అన్నది. అలాంటప్పుడు ఒక మహిళ ఎందుకు ఉండకూడదు? అది మేము ఫస్ట్ నుంచే చెప్తున్నాము. కాకపోతే ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు ముందు నుంచే పాపం 2 months ముందు నుంచే ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. అందరి దగ్గర వెళ్ళి సపోర్ట్ కోసం అందరు తిరగడం, అది కొంచెం ఇది పొలిటికల్ ఇదైంది. ఇదేమైందంటే మురళీమోహన్ లాస్ట్ మినిట్లో ఆయన కంటెస్ట్ చేద్దాం అనుకున్నాడు. లాస్ట్ మినిట్లో ఆయన వద్దనుకున్నాడు. నేను అప్పటికి ఇంకా మాకు పీవీపీ వాళ్ళు నాగార్జునను కార్తీతో షూటింగ్ జరుగుతున్నారు. సో మధ్యలో ఏదో మాట్లాడారు అన్నారు, నేను కూడా పెద్దగా పట్టించుకోలే. ఇంకా మురళీమోహన్ గారు చెప్పిన తర్వాత నేను కాదని చెప్పాను. సరే సార్ అని దాసరి గారు కూడా ఆయన చెప్పకుండా ఏం చేయను. బట్ అప్పటికే ఆల్రెడీ అందరూ రాజేంద్ర ప్రసాద్కి సపోర్ట్ చేయాలని. బట్ ప్రసాద్ గురించో లేకపోతే మా విదిన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాకేం ఇది లేదు. కానీ అది దాంట్లో కొంతమంది వ్యక్తులు పార్టిసిపేషను అది కొంచెం ఇబ్బందిగా ఉంది. సాడ్ కదా, ఇంత ఇండస్ట్రీ ఫిలిం ఇంత కష్టపడి మనం యాక్ట్ చేసి ఎవరో బయట వ్యక్తులు వచ్చేసి అది పొలిటికల్ ఇది చేసేసి అది చాలా చాలా లైఫ్లో నేను అంటే ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీ అని చెప్పగానే తెలుగు వాళ్ళ మీదే నాకు కొంచెం వాళ్ళని మనకు సంబంధించిన వాళ్ళు కాదు అని మా ఎలక్షన్స్ అప్పుడు అనిపించింది. అయ్యో, ఫస్ట్ టైం అంటే ఏదో మన తెలుగు, కానీ తెలుగు ప్రేక్షకుడికను ఆర్టిస్ట్కి మా రిలేషన్షిప్ వేరే. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు నథింగ్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. పొలిటికల్ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు పెద్ద బాధపడలే, ఎందుకంటే ఇట్స్ అ పాలిటిక్స్, అందుకని పెద్దగా నేను బాధపడలే. కానీ
ఒక మా ఎలక్షన్ అన్నది 12 అంటే 45 సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. ఒక మంచి పేరుగా ఒక గౌరవం తెచ్చుకున్న ఒక మహిళగా ఎన్నో పాత్రలు చేసి ఎంతో ఇండస్ట్రీకి ఎప్పుడూ నేను కూడా చాలా డొనేట్ చేస్తున్నాను. నటి చిన్నప్పటి నుంచి అవ్వాలనుకున్నారు, అందుకే మూవీస్లోకి వచ్చారు, ఇంత సక్సెస్ అయ్యారు. బట్ పాలిటిక్స్లో కూడా అలాగే రావాలనుకున్నారా? లేదు లేదు, అసలు లేదు. పాలిటిక్స్లో అంటే మన 92లో రామారావు గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారుకి అందరూ సపోర్ట్ చేశారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. అప్పుడు మురళీమోహన్ గారు ఒకసారి ఫోన్ చేసి, అమ్మాయి నీకు ఇష్టం ఉంటే ఒకసారి నువ్వు కూడా క్యాంపెయినింగ్ చేయొచ్చు అలా అన్నారు. అప్పుడు నేను ఒక 2-3 మీటింగ్స్కి వెళ్ళాను. 4-5 రోజులు అయిన తర్వాత అసలు మీటింగ్లు అయ్యాక భయం వేసిపోయింది. అంటే వాళ్ళు ఏదో చెప్తారు మాట్లాడమని, కింద నుంచి పొద్దునే మందు కొట్టేసి వచ్చేస్తారు చాలామంది. వచ్చేసి ఏంటే నువ్వు వచ్చాడు అని భయం వేసిపోయింది. అమ్మ బాబోయ్, అంటే యూ గో ఇన్ టు డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. అప్పుడు అమ్మమ్మో ఇది కాదు, నా పిల్లలు అందరు వాళ్ళంతా కనిపిస్తారు, వాడైనా రాయేసుకొట్టి నాకేదన్నా అయితే. బట్ నాకు చాలా భయం వేసింది, నా పిల్లలకి నేను అన్యాయం చేస్తానేమో ఈ ఏజ్లో వదిలేసి పాలిటిక్స్ అని. నేను అప్పుడు బాగానే సినిమాలు చేస్తూనే ఉన్నాను. సో ఐ థింక్ 92 అనుకుంటా, గుర్తులేదు పెద్దగా. వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. ఫస్ట్ బై ఎలక్షన్స్ కానీ అన్నారు, పాలిటిక్స్కి స్పిరిచువల్కి ఎట్ట సూట్ అవుతుందని అడిగిన వ్యక్తిని నేను వైఎస్ఆర్ గారిని. సో ఆయనకి డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే జయసుధ అంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు. కానీ అంటే నాకు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, నేను అడిగిన క్వశ్చన్ నాకు సమాధానం చెప్పాలి మీరు. ఆ సమాధానానికి నేను కన్విన్స్ అయితేనే నేను ఏ పని అన్నా చేస్తాను. క్యారెక్టర్స్ అయినా అంతే, దేనైనా ఆ సిచ్యువేషన్ బట్టి నేను కన్విన్స్ అవ్వాలి. నేను కన్విన్స్ అవ్వకపోతే ఏ పని చేయను నేను. సో అట్లా రావడం అన్నది జరిగిందనమాట. మరి 2009లో పోయిందా ఆ భయం? 2009లో కంటిన్యూ భయం పోయింది. అప్పటికే కొంచెం అయిపోతాం. కాకపోతే ఏంటంటే ఇట్స్ నాట్ వెరీ అంత మాట్లాడుకునే అంత గొప్ప విషయం ఏం కాదు. సో మొత్తానికైతే ఇప్పటికి రావాలని అనుకుంటున్నారా ఏదైనా పార్టీలోకి? మరి శాశ్వతంగా ఇంకా దూరంగా ఉండే పరిస్థితులే ఉన్నాయా? అంటే ఏదో చెప్తూ ఉంటాం కానీ మనకు అదే ఐఎమ్ నాట్ యాక్చువల్గా చాలా మంచి పనులు మనకు చేసే అవకాశం ఉంటుంది. బీయింగ్ ఎ పొలిటీషియన్ యూ కెన్ ఫైట్, గట్టిగా ఫైట్ చేస్తే కొన్ని మనం సాధించవచ్చు. కనీసం అది సాధించలేకపోయినా మన వాయిస్ అయితే వినపడుతుంది, రేపు ఎవరో వచ్చి దానికోసం ఫైట్ చేయొచ్చు. సో చేయాల్సిన అవసరం అయితే ఇండియాలో చాలా ఉంది. వీటన్నిటికి కారణం ఎడ్యుకేషన్ లేకపోవడమే. సో అది కొంచెం షాకింగ్గా ఉంది. అంటే ఇంకో ప్రపంచం బయట వెళ్ళి ఆ వేరే ప్రపంచం చూసే అవకాశం నాకు లభించింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇప్పుడు కొన్ని పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల్లో ఏ పార్టీ మీద మీకు పాజిటివ్ దృక్పథం ఉంది? ఏ పార్టీ, అన్ని పార్టీలు ఒక ఎజెండాలో ఒకటే ఉంటుందండి. అది ఎంత త్వరగా మనం చేస్తాం అన్నదే ఇంపార్టెంట్. ప్రతి నాయకుడు ప్రజలకు మంచి చేయాలనే వస్తాడు. ప్రజల్లో ముందు వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలంటే మనకున్న లాస్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతిదీ అడుక్కు తినేటట్టు ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఓట్లకి ఏ రోజు ఓట్ ఫర్ మనీ అన్నది పోవాలి. సో ఆ కరప్షన్, అది బిగ్గెస్ట్ కరప్షన్, అన్ని కరప్షన్స్ కంటే బిగ్గెస్ట్ కరప్షన్ డబ్బులు తీసుకొని ఓటు వేయడం అన్నది. దాన్ని టోటల్గా ఎరాడికేట్ చేసినప్పుడే నేను ప్రజలనైనా కూడా అది తీసుకుని డబ్బు తీసుకుని ఓట్లు వేసే వాళ్ళని గౌరవించలేం కదా మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో అయితే మీరు అనుకునే మార్పు వచ్చే వరకు ఇక పాలిటిక్స్ వైపు చూడరా? పాలిటిక్స్ వైపు చూడను అన్నది నేను చెప్పలేను. ఆ మార్పు కొన్ని అంటే నా తరంలో, అంటే నాకు ఈ భూమి మీద అవకాశం ఉన్నంత వరకు, అంటే నాకు టైం ఇస్తాడు కదా దేవుడు, అంత లోపల వస్తుందా అన్నది అయితే నాకు డౌట్ రాదు. అలాంటి మార్పు రావాలని, మళ్ళీ మీరు పాలిటిక్స్లోకి రావాలని మేమైతే కోరుకుంటున్నామండి. ఇక నెక్స్ట్ ప్లాన్స్ ఏమున్నాయి? మూవీ ప్లాన్స్ ఏమున్నాయి? సీరియల్స్ కూడా ఏదో తీస్తున్నారని విన్నాము. అంటే సీరియల్స్ ప్రొడ్యూస్ చేయాలని ఇంతకుముందు చేసాం మేము. ఒక 4-5 సీరియల్స్ ప్రొడ్యూస్ చేసామన్నమాట. తర్వాత పెద్ద గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ సీరియల్స్ మాత్రం ప్రొడ్యూస్ చేయాలి అలా అని అనుకుంటున్నాము. అంటే మంచి కథలు, ఇట్స్ నైస్ సంథింగ్. నేను చెప్పాను కదా ఇంట్లో కూర్చోలేనని, అట్లీస్ట్ నేను డైరెక్ట్ చేయాలని కోరిక ఉంది, కానీ నేను సీరియల్ డైరెక్ట్ చేయను. బట్ మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎన్నో డిఫరెంట్
కథలు మనం తీసుకురావడానికి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎనివే జయసుధా గారు, నిజంగా మీతో మాట్లాడుతుంటే ఒక లివింగ్ లెజెండ్తో మాట్లాడుతున్నట్టు, ఒక ఎన్సైక్లోపీడియా పర్సన్తో మాట్లాడుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. మీ ఫీలింగ్స్ ఏమున్నాయో, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయో అవన్నీ సూపర్ సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అదేవిధంగా శ్రేయాన్ హీరోగా సక్సెస్ అవ్వాలి, బట్ ఏ లాంగ్వేజ్లో అయినా సరే అతను కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మరి సీరియల్స్లో కూడా చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి మీ బ్యానర్ నుంచి మంచి మంచి సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకులకు రావాలి. సహజ సిద్ధంగా మీరు ఎలా ఉండారో అలాంటి సీరియల్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా మా వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారా? హెచ్ఎం టీవీ వ్యూవర్స్కి హ్యాపీ సంక్రాంతి అండ్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో చూశారు కదా, నటనలోనే సహజత్వం కాదు, వ్యక్తిత్వంలో కూడా అంతే సహజంగా ఉన్నారు జయసుధా గారు. ఇప్పటి వరకు మనతో ఎన్ని విషయాలు ఓపెన్గా షేర్ చేసుకున్నారో మీరు కూడా చూశారు. సో సంక్రాంతి సందర్భంగా ఇది జయసుధా గారితో స్పెషల్ చిట్ చాట్.